హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీలో భాగంగా శాప్ వచ్చేసి స్పోర్ట్స్ డిఎస్సీకి సంబంధించి 1:5 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలిచింది నిన్నటి నుంచి. సో మాన్యువల్గా అందరికీ కాల్స్ మెసేజ్లు వెళ్ళడం వల్ల నిన్నటి నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఈరోజు రేపు సాయంత్రం వరకు జరిగేటట్టుంది. సో చాలామంది కాల్స్ రావట్లేదు అనుకుంటారు. బట్ మాన్యువల్గా ఒక్కొక్కరికి చేస్తున్నారు. సో టైం పడుతుంది రావడానికి అందరికీ చేయాలంటే. సో ఆగస్టు 2-3 తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం పెట్టారు. బట్ అది కూడా ఇంకొద్ది ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే అందరికీ ఆ 2-3 డేస్లో అయిపోవడం అనేది కష్టము. రెండోది, గవర్నమెంట్ కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ముందే అసలు ఎవరు వ్యాలిడ్ సర్టిఫికేట్లు ఇన్వాలిడ్ అయిన సర్టిఫికేట్లు ఒక లిస్ట్ కింద నెట్లో పెట్టేసింటే అందరికీ ఒక క్లారిటీ ఉండేది. సో ఇప్పుడు ఆ క్లారిటీ లేకుండా డైరెక్ట్ 1:5 వేసిన వాళ్ళకు కాల్ చేసి పిలవడం వల్ల మిగతా వాళ్ళకి మాకు కాల్స్ రావట్లేదు అని గందరగోళంగా అయిపోయింది. బట్ ఆడ శాప్లో అడిగితే చెప్పేది ఏంటంటే, ఈ ప్రాసెస్ అంతా వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత వ్యాలిడ్ సర్టిఫికేట్లు ఇన్వాలిడ్ ఎవరెవరు అయ్యారు, ఎవరెవరిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచాము, అదంతా ఒక లిస్ట్ మేము పెడతామంటున్నారు. బట్ ఇప్పుడే కాదు, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా పిలుస్తాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ 1:5లో ఎవరైనా వ్యాలిడ్ సర్టిఫికేట్ లేకపోతే మిగతా వాళ్ళను మళ్ళీ ఎక్స్ట్రా పిలుస్తామంటున్నారు. సో ఇప్పటికైతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, టైం ఇంకా ఉంది. అప్పటికి కాకపోతే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో కంప్లైంట్ చేయొచ్చు. నాకు ఎందుకు వెరిఫికేషన్ రావట్లేదని మనం నెంబర్లో కాల్ చేసి మన యొక్క వెరిఫికేషన్ మా రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకు క్లారిటీ ఇస్తారు. సో ఎవరు రాను రేపు సాయంత్రం వరకు వెయిట్ చేసి తర్వాత మీ యొక్క ఏదైనా కంప్లైంట్ ఉంటే శాప్కి అయితే మనం కంప్లైంట్ చేసుకోవచ్చు.